హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈ శుద్ధీకరణ కూటానికి విచ్చేసిన మీ అందరికీ వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన 3 నెలలు కాపాడుతూ ఈ 4వ మాసం ఈ శుద్ధీకరణ కూడిక దినాన్న ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. 3 నెలలు ఆయన కృపా రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని మనం కలుగు చేస్తూ వచ్చారు. ఏ వైరస్ మనల్ని తాకకుండా నేటి వరకు కాపాడారు. రేపు మనది కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా, ఎంత అనుకువగా దేవుని యందు భయభక్తి కలిగి మనం సాగిపోతూ ఉంటామో, తన యందు భయభక్తి కలిగిన వాళ్ళ చుట్టూ ఆయన దూతలను కావలిగా ఉంచి రక్షించే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆమేన్. కాపాడుతాడు. అంతేగాని అనాలోచనగా మనం ఎవరు ఉండకూడదు. చాలా వినయ భయభక్తులతో బయట తిరుగుతున్నా, మందిరములో ఉన్నా, మరి ఏ చోటకు వెళ్ళినా భయము భక్తి అనేటువంటిది ఎవ్వరూ కూడా విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెట్టేస్తే యేసయ్య మనల్ని విడిచిపెట్టేస్తాడు. అట్లాంటి అనుభవాల్లో ఎవ్వరూ కొనసాగకూడదు. ఏ ఒక్కరూ కూడా దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి గురి కాకూడదు. దేవుని దయకు మనం పాత్రులమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఓ చక్కటి మాట రాయబడి ఉంది. అపోస్తుడైన పౌలు గారు 14వ అధ్యాయం రోమాపత్రికలో 17వ వాక్యం మనం చదువుతుంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యములో భోజనము చేసే పని లేదు. దేవుని రాజ్యములో దప్పిక కాదు. మనము నిన్నటి దినాన్నే ధ్యానం చేసుకున్నాం. ఎండ దెబ్బ తగలకుండా, ఏ వడగాల్పు తగలకుండా ఆయన మన మీద, అంటే పరిశుద్ధుల మీద, యేసు రక్తములో జీవితం అనే వస్త్రమును ఎవరైతే ఉతుక్కొని తెలుపు చేసుకున్నారో వారి మీద, అందరి మీద కాదు, అంటే నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన వారి మీద ఆయన గుడారము కప్పి ఏ వడగాల్పు వడదెబ్బ తగలకుండా కాపాడుతారు. ఆకలైనను దప్పిక అయినను వారికి వెయ్యదు, ఉండదని మనం చదువుతూ వచ్చాం. జీవ జలముల బొగ్గల యొద్దకు ఆయన వారిని నడిపిస్తాడని ధ్యానించుకుంటూ వచ్చాం. దేవుని రాజ్యములో భోంచేసే పని లేదు, పానము చేసే పని లేదు, అలసిపోయే పరిస్థితి అసలే ఉండదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు మన ఆకలి తీరుస్తారు, మన దాహం తీరుస్తారు. మరి అక్కడ ఉండే అనుభవాలు ఏంటి అనే సత్యాన్ని మనం చూస్తే, నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. దైవజనుడైన పేతురు గారు నూట 120 మంది కూడి పరిశుద్ధాత్మను పొంది వారు ఎడతెగకుండా అనేకులు తమకు తెలియని భాషలతో మాట్లాడుచున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఏవేవో మాట్లాడుతుంటే పేతురు పాస్టర్ గారు లేచి అనేక విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. ఆయన ఒక మాట చెప్తారు,
పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుదురుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుతారు. ఎప్పుడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వాక్యం మనం చదువుతుంటే చక్కగా చదవండి. అదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామమున బాప్తిస్మము పొందుడి. అదుగో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. ఎప్పుడంటే మొట్టమొదటగా మనమందరము లేక సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళి పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ వరముల చేత, పరిశుద్ధాత్మ ఫలముల చేత ప్రతి ఒక్కరూ నింపబడిన వారై సర్వసత్యములోకి నడిపించబడాలని దేశ ఆశ వాంఛ కోరిక ఉన్నవారై ఉన్నట్లయితే వారు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పేతురు పాస్టర్ గారు చెప్తున్నారు ఏమనంటే, మీరు లేక మనము మారు మనసు పొందవలెను. ఆమేన్. మారు మనసు పొందాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. ఆమేన్ అని తెలియపరుస్తూ ఎఫెసీ సంఘానికి, ఆసియాలో ఉన్న 7 సంఘాలకు, ఎఫెసీ సంఘానికి ప్రియులారా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఓ ఎఫెసీ సంఘమా, 2వ అధ్యాయం అనుకుంటా, నా మాటలు చదవండి. అదిగో నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో జారిపోయావో, ఏ స్థితిలో కూలిపోయావో, ఏ స్థితిలో ఆత్మీయతను కోల్పోయావో, ఏ స్థితిలో ప్రార్థన ఆత్మను కోల్పోయావో, ఏ స్థితిలో ఉజ్జీవాన్ని కోల్పోయావో, ఏ స్థితిలో క్రైస్తవ్యులు ఉన్న గుణగణాలని కోల్పోతా వస్తున్నావో, ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకము చేసుకుని అదిగో మారు మనసు పొంది ఆ మొదలు చేసావే, ఏం చేసాం? యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించాం. హృదయమందు విశ్వసించి నోటుతో ఒప్పుకొని బాప్తిసం పొందాం. ఆ తొలి దినాల్లో ఎంత ప్రార్థన చేసేవాళ్ళమో నిజమండి. ఆ తొలి దినాల్లో చేసే ప్రార్థన, ప్రారంభ దినాల్లో చదివే బైబిల్ పఠనం, ప్రారంభ దినాల్లో ఉన్న ఉజ్జీవం, ప్రారంభ దినాల్లో ఉన్న ప్రార్థన ఆత్మ మరి కడవరి దినాల్లో ఉందా మీలో నాలో కానీ? ఉండి తీరాలని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మొదటి క్రియలు చేయము. చేసిన ఎడల అలాగూ చేసి ఆ మొదటి క్రియలు చేస్తూ నువ్వు మనస్సును మార్చుకుని మారు మనసు పొందితేనే తప్ప, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభం అనగా మనలో ఉన్న ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దీపస్తంభము పరిశుద్ధాత్మ చేత నూనె నింపబడుచు ఆ దీపస్తంభము సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మనలో ఉన్న ఆత్మను వెలిగిస్తున్నంత కాలమే మనం నడవగలం, మనం మాట్లాడగలం, వ్యాపారం చేసుకోగలం, వ్యవసాయం చేసుకోగలం, ఉద్యోగం చేసుకోగలం, ఏదైనా చేసుకోగలం. ఆ దీపస్తంభాన్ని కనుక తీసేసాడు అనుకోండి, ఇక మనల్ని నువ్వు 40,000 పెట్టి 50,000 పెట్టి డబల్ కాట్ మంచం చేర్చుకున్నా నువ్వు చచ్చిపోకముందే బయట పెడతారు, ఆ మంచం మీద ఉండనివ్వరు. నేను వాస్తవం చెప్తున్నాను.
నువ్వెంత సంపాదించినా, అలెగ్జాండర్ ది గ్రేట్ హిందూ దేశాన్ని, సమస్త దేశాల్ని జయించిన వాడై ఒక గొప్ప చక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు గడించిన అలెగ్జాండరే అంత సంపాదించినా ఏమి పట్టుకెళ్ళా. మనం కూడా ఏం పట్టుకెళ్ళాం, అన్నీ ఇక్కడే ఉంటాయి. అయితే ఈ దీపస్తంభం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది, ఎప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉంటుందంటే ఆ మొదట చేసిన క్రియలు మనము చెయ్యాలి. ఆమేన్. లేకపోతే ఏం చేస్తాడంటే, మారు మనసు పొందకపోతే నీ మధ్యలో ఉన్న దీపస్తంభాన్ని తీసేస్తాడు. అప్పుడు నువ్వు చనిపోతావు. మృతతుల్యమైన దేహముగా నీ దేహం మార్చబడద్ది. అప్పుడు ప్రజలందరూ అనేది ఏంటంటే, కరోనా వచ్చింది, చచ్చిపోయాడు. నిన్నటిదాకా బాగానే ఉన్నాడండి, అదిగో రాత్రి విరోచనాలు పట్టుకునే చచ్చిపోయాడు. అరే రాత్రి కూడా భోజనం చేశాడండి, మరి ఉదయానికి ఏమైందో చచ్చిపోయాడు అని ఏదో ఒక వంక ప్రజలందరూ మన విషయమై, చచ్చిపోయిన వాళ్ళ విషయమై చెప్తారు, కానీ దేవుడు తీసుకెళ్ళాడని ఎవరు కూడా అనరండి, అనరు. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ మనకి హెచ్చరిస్తుంది, ఆ మొదటి క్రియలు చేస్తూ మారు మనసు పొందాలి. ఆమేన్. మన మనస్సును నూతనపరుచుకోవాలి. బైబిల్లో మనం చూస్తుంటే యోహాను దైవజనుడు చెప్తాడు ఏమనంటే, ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉంది, మీరందరూ కూడా మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఒకవేళ ఫలించలేదనుకో, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడి ఉంది. ఆ గొడ్డలి ఏం చేస్తా, చెట్టుని, ఫలించని చెట్టుని నరికేసి ఎక్కడ పాడేస్తుంది? మనము నరికేసి పెంట మీద వేస్తాం, మనము నరికేసి రాళ్ళ వాగులు పాడేస్తాం, ఎదురుకుంటూ చెత్తగా ఉంటుందని. ఆయన నరికేసి ఈ చెట్టుని రాళ్ళ వాగులో పెంట మీద, దెబ్బల మీద పోయిడు, ఆరని అగ్నిగుండములో వేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఫ్యాన్కు తాడు కట్టుకొని చచ్చిపోదామన్నా మరణము రాదు. అగ్నిలో దూకి నన్ను చంపేయన్నా మరణము రాదు. అక్కడ యాతన పెట్టబడుతూ ఉంటాం. ఆ యాతనలు మనకు రాకుండా ఉండాలంటే నువ్వు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ఆమేన్. ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టుని తోట యజమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు, హల్లెలూయా, సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టుని 3 years, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరముల నుండి చూస్తున్నాడంట. యేసన్న గారు వాక్య పరిచర్య చేస్తున్న రోజుల్లో ఎక్కడ సభలు పెడుతున్నా ఒక యవ్వనస్తుడు వెళ్తూ ఉండేవాడంట. అట్లాగే 4 రోజులు తిరుగుతూ ఉంటుంటే ఎక్కడికి వెళ్ళినా అదే వాక్యం చెప్తున్నాడంట ఆయన. ఎక్కడికి వెళ్ళినా ఆ గుడ్డోడు వాక్యమే, ఎక్కడికి వెళ్ళినా ఆ మరియా మార్తమ్మల వాక్యమే చెప్తుంటే ఆయన కోపం వచ్చేసి ఆ కుర్రోడికి, యేసన్న గారు ఈ వాక్యం తప్ప ఇంక రెండోది రాదా మీకు? నేను 4 రోజుల నుంచి సభలకు వస్తున్నాను, మీరు ఎక్కడ పెట్టినా ఇదే వాక్యం చెప్తానంటే 4 రోజుల నుంచి వస్తున్నాడు నువ్వు మారు మనసు పొందాలని దేవుడు. యేసన్న గారు ఏం చెప్పినా కొడుతో 4 రోజుల నుంచి నిన్ను మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఒరే బుద్ధి లేనోడా, నువ్వు మారు మనసు పొందట్లా, అందుకు అదే వాక్యం చెప్తున్నాడు. చూసారండి, అతను మారు మనసు పొందుంటే ఇంకొక వాక్యం చెప్పుండేవాడు, పరిశుద్ధాత్ముడు. మారు మనసుకు తగ్గ ఫలములు ఫలించాలి. 3 సంవత్సరాల నుంచి ఆ యజమానుడైన, తోట యజమానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, తోట సంఘానికి సాదృశ్యం. ఆ ద్రాక్ష తోట మనమే. ఈ తోట యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
కావలివాడు, తోటను కాసేవాడు, తోటకి నీళ్లు పెట్టేవాడు, తోటకి ఎరువేసేవాడు, తోటని అజమాయిషీ చేసేవాడు, పురుగు పడితే మందు జల్లేవాడు ఎవరు? సేవకుడు. సేవకుడు, కాపరి. ప్రియులారా, యజమానుడు అంటాడు, ఓ తోటమాలి, సేవకుడా, 3 సంవత్సరముల నుండి ఈ చెట్టుని నేను చూస్తున్నా, ఒక్క ఫలము కూడా కాయట్లా, ఒక్క ఫలము కూడా ఫలించట్లేదు. ఈ చెట్టు నరికేసి మరొక చెట్టు నాటు, ఈ చెట్టు ద్వారా ఈ స్థలము ఎందుకు వ్యర్థమైపోవాలి అంటాడు యజమానుడు. అప్పుడు తోటమాలి సేవకుడు ఏమంటాడంటే, అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండని, కరోనా గురవ్వకుండా. మీకు అర్థమవుతుందా? ఈ సంవత్సరం కూడా ఉండని, చచ్చిపోకుండా, నరికేయకుండా, ఈ సంవత్సరం కూడా ఉండని, ఫలించిందా సరి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, మారు మనసు పొందాడా సరి, లేకపోతే నువ్వు అన్నట్టుగానే ఇప్పుడే చెట్లు వేరిలో గొడ్డలి ఉంచబడుతున్నట్టుగా దీన్ని నరికేసి మరొక చెట్టుని నేను నాటుతాను అని చెప్తుంటే, సరే చూస్తాను, నువ్వేం చేస్తావో, వచ్చే సంవత్సరం ఫలించిందా సరే, లేకపోతే మీరు చెప్పినట్టుగా నీ చెట్టు నరికేసి మరొక చెట్టు వేస్తానంటాడు తోటమాలి. కనుక దీని అర్థం ఏంటంటే, మనం ఫలించాలి, ఫలభరితమైన కుటుంబాలుగా మార్చబడాలి. క్రైస్తవ్యంలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు అవుతుందనుకోండి, 20 ఏళ్ళు అయిందనుకోండి, లేదా 30 ఏళ్ళు అయిందనుకోండి, ఇంకా దరిద్రతను అనుభవిస్తూ ఉంటుంటే యేసయ్యకు సంతోషమా? క్రైస్తవ్యంలో దరిద్రత లేదు. క్రైస్తవుడు అనాగరికుడు కాదు, అంటరాని వాడు అసలే కాదు. క్రైస్తవుడంటే యేసయ్య ద్వారా ఆశీర్వదించబడేవాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఆయన ధనవంతుడు. ఎంత ధనవంతుడు? భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే, సర్వప్రపంచము ఆయన, అంత ధనవంతుడు ఆయన. అయితే ఈ లోకానికి ఆయన ఎలాగొచ్చాడు? దరిద్రుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయు నిమిత్తమై. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎప్పుడు ధనవంతులం అవుతాం? ఎప్పుడు అవుతారంటే, మారు మనసు పొంది, మారు మనసుకు తగ్గ ఫలములు ఫలిస్తున్న వారమై ప్రభు మార్గాల్లో. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ఉందే, బైబిల్ గ్రంథం ఏమి చెప్పుచున్నదో, ఆమేన్. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ఏ విషయాలు పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడో దైవ సేవకుల ద్వారా కానీ, లేకపోతే మనము బైబిలు చదువుతున్నప్పుడు కానీ, పరిశుద్ధాత్ముడు లేక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపిస్తున్నారో, ఏ ఏ సంగతులు తెలియపరుస్తూ ఉన్నారో. ఒక ముసలమ్మ వచ్చిందంటండి, అయ్యా నాకు 2 కళ్ళు కనపట్లేదయ్యా, ప్రార్థన చేయండి అందంట. చచ్చేటప్పుడు సారికావుళ్ళని, ఇప్పటికే నీకు 70 ఏళ్ళు దాటిపోయినాయి, ఇప్పుడు నీకు చూపెందుకు ముసలమ్మ, చచ్చిపోయే స్థితి వచ్చింది కదా, ఇంకెందుకులే, ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అనుకుంటా నీ ప్రాణాన్ని దేవుడికి అప్పగించుకో, నువ్వు మోక్షపురానికి వెళ్ళిపోతా. లేదయ్యా, నాకు కూడా బైబిల్ చదవాలని ఆశ ఉంటుంది కదయ్యా అన్నదంట ముసలం. అప్పుడు దైవజనులు అన్నారంట, నీకు గనక బైబిల్ చదవాలని ఆశ, దేశ, వాంఛ గనుకుంటే ఖచ్చితంగా నా యేసయ్య నీకు చూపిస్తాడు. ఆమేన్. నీ కళ్ళు తెరుస్తాడు. ప్రార్థన చేస్తాను రాని, యేసు నామములో ఈమె కళ్ళు తెరువయ్యా, చక్కటి చూపయ్యయ్యా, బైబిల్ చదువుకుంటుందంటయ్యా ఈ వృద్ధాప్యులను తల్లి అని ప్రార్థన చేశాడంట దైవజనుడు. 2 వారాలు తిరగకుండా ఆమె కళ్ళు బాగుపడ్డాయి. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? బైబిల్ చదవాలి. బైబిల్ 1 వారం బాగానే చదివింది,
రెండో వారంలో అలా బజార్లో ఒక రిక్షా బండి వస్తుందంట. ఏంటి ఆ రిక్షా బండు? నేడే చూడండి కుటుంబ కథా చిత్రం, కుటుంబం అంతా చూడవలసిన చిత్రం, మూగ మనుషులు, నేడే చూడండి అంటుంటే అలా ఆయన తీసుకెళ్ళాడంట పెళ్లి రోజున. ఆ సినిమాకి చచ్చిపోయాడు ఆయన. మనవణ్ణి పిలిచి అంటది, ఒరేయ్ సచ్చి నీకు అడుపును పుడతాను రాయి, చచ్చేటప్పుడు ఆ సినిమా తీసుకెళ్ళిన డబ్బులు నేనేస్తాను టికెట్కి అంటది. బుద్ధి లేదానా, పాస్టర్ గారికి ఏం చెప్పావు నువ్వు? బైబిల్ చదువుకోకుండా కళ్ళిమ్మని అడిగావు. ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు కృప వల్ల దయ వల్ల దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు. బైబిల్ చదువుకోకుండా బుద్ధిమంతురాలుగా జ్ఞానవంతురాలుగా మళ్ళా ఆ లోకంలో సినిమా అంటే లేదురా మా మీ తాత గుర్తొచ్చాడు రాత్రి నాకు ఆ మాట విన్న వెంటనే అంటది. ఇంకేం చేస్తాడండి, ఆడికి కూడా కాస్త ఆశపడింది కదా. డబ్బులు తీసుకున్నాడు, టికెట్ తీసాడు, హాల్లోకి పోయారు, కూర్చున్నారు. రేయ్ ఇల్లు అరగంట కూర్చున్నారండి. ఆ సినిమా పాటలు వినపడతాయి, రే పాటలు వినపడతాయని సినిమా ఇట్లేదంటే అంటదే. సినిమా వేసి అరగంట అయింది అవ్వా, నీకు కనబట్టలేదా అని అంటే కనబట్టలా. కారణం ఏంటంటే కళ్ళు పోయినాయి. ఇప్పుడు పాస్టర్ కాదు యేసు ప్రభు వచ్చి బాగు చేసినా బాగుపడవు. ఎందుకంటే మొదటి స్థితి కడపటి స్థితి కంటే మరి చెడ్డదైపోతుంది. ఫలించినదా సరి, లేని ఎడల ఆ చెట్టు నరికేసి వేరొక చెట్టు నాటుతానయ్యా అంటాడు తోటమాలి, సేవకుడు. కనుక ఒక్కసారి మనం విడిచిపెట్టిన తర్వాత మళ్ళా దాని కొరకు మనం ప్రాధేయపడకూడదు, మారు మనసు పొందాలి. ఆమేన్, హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. అలా కాదని వేరే వేరే ఆలోచనలు పెట్టుకుని నువ్వు లోకంలో పాపములో శపితమైన అనుభవాల్లో నువ్వు కొనసాగుతూ వచ్చావనుకోండి, అంతకు మించి దుర్బలమైన పరిస్థితి మరొకటి ఉండదు. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చదివితే చక్కటి విషయాలు ఉన్నాయి అక్కడ. చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకున్నవారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. మీలో అనగా మనలో కొందరు, మనలో ఒకప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు చదివామే, ఈ కోవకు చెందున్నాం. ఇప్పుడు చదవలా, మనమంతా ఒకప్పుడు ఈ కోవకు చెందిన వారమే. లోకంలో ఉన్నప్పుడు, లోకంలో పాపంలో శపితమైన అనుభవాల్లో కొట్టుకుపోతున్నప్పుడు ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం కదా. రోడ్ల మీద దొలుతూ ఉండేవాడిని, భయంకరంగా తాగేసి పాపం చేస్తూ ఉండేవాడిని, తెల్లవారు రాత్రి వరకు ఇదే అనుభవాల్లో కొనసాగుతూ ఉండేవాడిని. ప్రభువు నన్ను రక్షించాడు. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం మనం. అయితే ఒకప్పుడు ఇట్టివారమై ఉన్నాము, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మనము కడగబడ్డాము. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఒకప్పుడు అట్టివారమై ఉన్నాం, ఆ క్రియలు చేస్తా వచ్చాం. అయితే యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మనం ఏమయ్యాం? కడగబడ్డాము. రెండవదిగా పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. ఆమేన్. ఆయన మనల్ని కడిగేశాడు కనుక మనం నీతిమంతుల పట్టికలోకి వచ్చాం. ఆయన మనల్ని కడిగేశాడు కనుక
పొగ పీల్చడం మానేశాం, త్రాగుడు తాగటం మానేశాం, పాపాలు చేయటం మానేశాం, అక్రమాలు చేయటం మానేశాం, వడ్డీ వ్యాపారం చేయటం మానేశాం, అప్పులు చేయటం మానేశాం, తిప్పలబడటం మానేశాం. ఎన్నెన్నో అనుభవాలు, అన్నీ ఇట్టివారమే, ఒకప్పుడు ఇట్టివారమే. అట్లాంటి పరిస్థితుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న మలినమునంతా కూడా, మస్టునంతా కూడా ప్రియులారా ఆయన ఆత్మచేత పరిశుద్ధపరిచాడు, కడిగేశాడు. కడిగేం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఆమేన్. నీతిమంతులు ఎందుకు తీర్చాడు? ఏమండి? అందుకే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభులు వారు చెప్తారు, నీతి నిమిత్తం ఆకలి దప్పుల గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. నీతిమంతులు ఎందుకు తీర్చాడంటే, నీతిమంతుల గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటే చాలామంది కనపడతారు. యోబు నీతిమంతుడిగా ఉన్నాడు, అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు, అలాగే నోవహు గారు నీతిమంతుడిగా ఉన్నాడు. వీళ్ళు నీతిమంతులుగా తీర్చిదిద్దబడటానికి వీళ్ళలో ఉన్న అర్హతలేంటి? ఇట్లా చదవాలి బైబిలు, ఏదో పేపర్ చదివినాడు చదివేయకూడదు. యోబు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు, అబ్రహాము గారు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు, నోవహు గారు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఎందుకు వీళ్ళ నీతిమంతులు పట్టికలకు వచ్చారు? గల కారణాలేంటి అనే సత్యాన్ని మనం బైబిల్లో ధ్యానం చేసినట్లయితే, యోబు అనేక శ్రమలను సహించాడు. ఆమేన్. హల్లెలూయా. మరణము వరకు నీ యథార్థతను నేను విడిచిపెట్టనని తీర్మానం చేసుకున్నాడు. ఇంకా యోబులో చాలా విషయాలు ఉన్నాయి. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నానయ్యా, కన్యకను నేను ఎలాగున చూస్తాను. చూడు, చక్కటి విషయాలు. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, చెడుతనమును విడిచిపెట్టినవాడు. ప్రియారా, యోబు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు గనుక, యోబు నీతిమంతుడని గుర్తు దేవుడు వేసి ఉన్నాడు కనుక, యోబుని ఏం చేశాడు? మొదట ఆశీర్వదించినంత కంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. మరి అబ్రహాము గారు ఎందుకు నీతిమంతుగా తీర్చిదిద్దబడ్డా అంటే, అబ్రహాముని నీ దేశం నుండి నీ జన్మభూమిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపోమంటే ఒక్క మాటకే లోపడ్డాడు అబ్రహాము. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. పలుసార్లు చెప్పించుకున్నాడా? గత వారాల్లో మీకు చెప్పాను. మరి ఎంతమంది తీర్మానం చేసుకున్నారో, ఎంతమంది బైబిల్ చదువుతున్నారో? మీరు బైబిల్ చదవండి, తీర్మానం చేసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తానని గత దినాల్లో మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం. ఒక్క మాటకు లోబడ్డాడండి అబ్రహాము. మీరు ఆ ఒక్క మాటకి విధేయులై లోబడి, పరిశుద్ధాత్ముడు దైవ సేవకుడి ద్వారా హెచ్చరిస్తూ, బుద్ధి చెప్పుచు, ఖండించుచు మిమ్మల్ని నవనూతనమైన మార్గాల్లో నడిపించి నిమిత్తమై, లేక మోక్షపురానికి వారసులుగా చే నిమిత్తమై, పరిశుద్ధాత్ముడు ఆత్మ ప్రేరేపణ చేత దైవ సేవకుల ద్వారా ఏ ఏ సంగతులు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో, తెలియపరుస్తూ ఉన్నాడో, ఆ దిశగా మనం ప్రయాణం చేసి ఒక్క మాటకే మనం లోబడినప్పుడు, హల్లెలూయా, అబ్రహాము గారిని నీతిమంతుడిగా తీర్చిదిద్దిన దేవుడు మనల్ని కూడా నీతిమంతుల పట్టికలో చేర్చునుగాక. ఆమేన్. మరి నోహు గారు ఎలాగ నీతిమంతుడు తీర్చిదిద్దబడ్డాడు? తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఎంతమంది వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకున్న మరి కుటుంబాలు ఉన్నాయి? బైబిల్లో చూస్తుంటే కొర్నేలి ఇంటి వారందరితో కూడా భయభక్తి కలిగినవాడు. ఆమేన్. మరి ఇంటి వారందరితో కూడా భయభక్తి కలిగి ఉన్నారా? మరి పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు మన పిల్లలు ఎక్కడున్నారండి? మా పిల్లలు నూడిల్స్ తింటున్నారండి బజార్లో. మన పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నారు?
మీ పిల్లల్ని నీతి మార్గాల్లో నడిపించడానికి రాత్రి మగళ్ళు తల్లిదండ్రులుగా మీరు ప్రయాసపడుతున్నారా? పిల్లలకు మీరు మాదిరికరమైన జీవితాన్ని ప్రత్యక్షపరుస్తున్నారా? అలా ప్రత్యక్షపరచకపోతే వాళ్ళు మార్పు చెందలేరు. వాళ్ళు ఇంకా మొక్కై వంగనిది మానై వంగునా అని మొక్కగానే ఉన్నప్పుడు వాళ్ళని భక్తి మార్గంలో యథార్థమైన అనుభవాల్లో నీతి నియమాల్లో కొనసాగించకుండా ఉన్నట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ముళ్ళైపోతారు, మన మీద ఎదురు తిరుగుతారు, మనల్ని కొడతా కూడా తిరగబడతారు. అలా చేసింది ఎవరంటే తల్లిదండ్రులుగా మీరే. వాళ్ళ చిన్న వయసు నుంచి ఈ భక్తి మార్గాల్లో మనం నడిపిస్తున్నట్లయితే వాళ్ళ అట్లాంటి దుర్బలమైన పరిస్థితి వాళ్ళకి వాటిల్లదు. కనుక ప్రియ తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. ఆమేన్. బాలురు నడవలసిన మార్గమును వాళ్ళు నడిపించండి. పెద్దవారైన తర్వాత ఆ త్రోవలో నుండి, ఆ మార్గాల్లో నుండి, ఆ అనుభవాల్లో నుండి వాళ్ళు పొరపాటున తొలగిపోరని లేఖనం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకి డబ్బులు ఇచ్చి పాడు చేయొద్దు, వాళ్ళ జీవితాన్ని డబ్బులు ఇచ్చి పాడు చేయొద్దండి. నాకు తెలిసిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, నెలకి 5,000 10,000 ఇచ్చి వాడి డిగ్రీ పెద్ద పిహెచ్డి చేయట్లే, డిగ్రీ చదివే పిల్లోడికి 10,000 5,000 అవసరం అండి? మన ఏమైనా చదివాడంటే ఏమీ లే, ఉద్యోగులే సద్యోగులే. ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతూ వస్తాయి. కనుక ప్రభు మార్గాల్లో మనం మన పిల్లలను నడిపించుకొని మనం మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ ప్రభు మార్గాల్లో సాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఆయన పరిశుద్ధ రక్తము చేత, లేక ఒకప్పుడు అట్టి మార్గాల్లో నడుచుకుంటున్న వారమే అయినా యేసుక్రీస్తు నామమును బట్టి పరిశుద్ధాత్ముడు మన జీవితాల్ని కడిగేశాడు. ఆమేన్. కడిగి రెండవది ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఆమేన్. నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులమైతే ఒక్క మాటకే మనం లోబడతాం, అబ్రహాము గారు వలె. నీతిమంతులమైతే అనేక శ్రమలు సహించుకుంటూ మన ముగింపును యోబు వలె ఆశీర్వాదకరంగా మార్చుకుంటాం. హల్లెలూయా. నీతిమంతులమైతే మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలని నోవహు వలె ప్రయాసపడతాం. నోవహు వలె దేవుని ప్రజలకు సువార్త తెలియపరుస్తాం, దేవుని మాటలు ప్రకటిస్తాం, తన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నట్లుగా లేఖనాల్లో మనం ఈ చక్కటి విషయాల్ని చదువుతూ వస్తున్నాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21-22 వాక్యాలు చదువుదాం. శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నేను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము గల చెట్టుగా నేను నాటి తిని, నువ్వు ద్రాక్షావల్లి వలె నువ్వెందుకు భ్రష్ట సంతానమైతివి? ఇదిగో నీ దోషము మరక వలె నాకు విస్తారమైన సబ్బు చేత నువ్వు కడుక్కున్నా నీ మరక నన్ను కనపడుతుంది. చూడండి, దేవుడు మనల్ని ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? నిజమైన ద్రాక్షావల్లి. ఆమేన్. ఇప్పుడు ఆయన నిజమైన ద్రాక్షావల్లి అయితే మనమెవరమి? మనమైన కూడా నిజమైన ద్రాక్షావల్లులుగా ఉండాలని ఆయన నిక్కమైన విత్తనంగా నాటాడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జాతిహీనపు ద్రాక్షవల్లి వైతివంట. ఏ హీనపు? మనం ఏ జాతి అయితే ఎవరికి కావాలండి? హీనమైన పనులు చేస్తా, దుర్బలమైన పనులు చేస్తా.
జాతిహీనపు ద్రాక్షవల్లిగా మనం మార్చబడకూడదు. అందుకే పెద్దోళ్ళు చెప్తారు, జాతి గొప్పదా నీతి గొప్పదా అని. జాతి గొప్పది కాదు. ఏ కులంలో పుడితే ఎందుకు? మా ఐదారు కులం అన్నావా కూడి లేక సస్తావని రాజుబాబు గారు పాట రాశాడు, నేను కాదు. కులం అన్నవాడు కూడి లేక సస్తాడు రాశాడు పాట. ఆయన ఏ జాతి అయితే ఎవరికి కావాలండి? జాతిహీనపు ద్రాక్షవల్లిగా నీవు ఉండకూడదు. హీనమైన పనులు చేయకూడదు. దేవునికి ఆయాసకరమైన మార్గాల్లో నువ్వు నడవకూడదు, నువ్వు తిరగకూడదు. నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్యలో మనం అంటుగట్టబడి బహుగా ఫలించాలి. ఆమేన్. జాతిహీనపు పనులు చేయకూడదు. అందుకే పిల్లలు చెప్పినట్టు వింటలేదనుకోండి, ఒరే ఏం పనులురా మీరు చేసే పనులు, మన ఇంటామంట మన జాతిలోని ఇట్లాంటి పనులు లేవు అంతా ఉండటం. పెద్దోళ్ళు మనం విన్నాం ఎన్నో విషయాలు. ఇట్లాంటి పనులు మన జాతిలో కూడా ఎవరు చేయలేదు, ఏంట్రా నువ్వు చేసే పనులు అని పిల్లల్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉంచడం మనం చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. కనుక నిక్కమైన విత్తనముగా నాటాడంట. నిక్కర్చైన స్వచ్ఛమైన కల్మషము లేని ఏ తెగులు రాకుండా నిక్కమైన విత్తనం వలె నిజమైన ద్రాక్షవల్లితో అంటుగట్టబడిన అనుభవాల్లో కొనసాగాలని ఆయన నాటున్నాడు. ఆయన కనుక జాతిహీనపు ద్రాక్షవల్లిగా నువ్వు నేను మార్చబడకూడదు. ఆమేన్. హల్లెలూయా. అట్లా మార్చబడినట్లయితే, హీనమైన అనుభవాల్లో నువ్వు కొనసాగుతున్నట్లయితే, సహోదరి సహోదరులారా, మన మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైపోతుంది. ఇక ఆ తర్వాత మనం ఎంత ప్రార్థన చేసుకున్నా ఆయన భ్రష్టాత్మకు అప్పగించేస్తాడు. భ్రష్టుడు అయిపోతావు, భ్రష్టురాలు అయిపోతావు. అట్లాంటి అనుభవాల్లోంచి ఒక విడుదల పొందాలి. ఎంత సబ్బు రాసినా ఏమండి, ఎంత కడిగినా ఆ మరకపోవట్లేదంటండి. ఎలా పోతుంది? నువ్వు జాతిహీనమైన పనులు చేస్తుంటే. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మనకు మనం కడుక్కొని శుద్ధి చేసుకుని పవిత్రపరచుకుని, దావీదు మహారాజు చేసిన చిన్న తప్పిదానికి ఎంతో కన్నీళ్లు రాల్చాడు, ఎంతో పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తనలో మనం చదువుతూ వస్తుంటే చక్కటి విషయాలు వ్రాయబడి ఉంటాయి. 2వ వచనం చదవండి. అదిగదిగో నా దోషము పోవునట్లుగా నన్ను ఎలా కడుగు? మామూలుగా కాదు, ఎలా కడుగు? బాగుగా కడిగయ్యా. ఆమేన్. మామూలుగా కడిగేస్తే పాత్రలో ఎక్కడ మచ్చలు అక్కడే ఉంటాయి. మీకు బాగా తెలుసు, పాత్రలు తావటం, సబ్బు పెట్టి లేకపోతే అదేంటి పొయ్యిలో బూడిద పెట్టి పాత్రలు తాగుతూ ఉంటారు. ఆడాడాడు కడిగేసామనుకోండి, అప్పుడు కనపడు ఆ మరకలు. ఎండలో పెట్టింది ఆరిపోయి ఎండిపోతాయే, అప్పుడు పాత్రలన్నిటి మీద మచ్చలు కనబడుతూ ఉంటాయి, మట్టి మచ్చలు, మరకలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు బాగుగా కడగలా. బాగుగా కడిగితే ఎందుకుంటాయి మరకలు? బాగా శుభ్రంగా కడిగితే ఉండవు. అందుకే దావీదు అంటారు, నా దోషము, నా పాపము, నా అతిక్రమము, నా విధేయత పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము. ఆమేన్. ఇంకొక మాట కూడా మనం బైబిల్ చదువుతుంటే 10వ వచనం అదే కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు జయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. నా యందు ఇప్పుడు ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నా యందు శుద్ధ హృదయం కలుగుజేయ. ఆమేన్. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా. స్థిరమైన మనసు నాలో నూతనంగా పుట్టించు. హల్లెలూయా. స్థిరమైన మనసు ఉండాలి. ఇంకా ఆయన అంటాడు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయొద్దయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. ఎవడు తోసేస్తాడు మళ్ళీ? బైబిల్ ఏమి రాస్తుంది చెప్పనా? దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు.
దుష్టుడు మనం తరవక్కల్లా, వాడు పారిపోతాడండి, మనం తరవక్కల్లా. అయితే దావీదు అంటారు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. ఆమేన్. మనల్ని ఎవరిని తోసివేయడు కనుక నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయొద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు. శుద్ధ హృదయం నా యందు కలగజేయి, స్థిరమైన మనసును నాలో పుట్టించు, నన్ను బాగుగా కడుగు. ఇర్మియాలో చదువుతున్నావు, నువ్వు జాతిహీనపు ద్రాక్షవల్లివైతివి కనుక నిన్ను క్షవరం చేసిన, శుద్ధి చేస్తున్న, సబ్బుతో కడుగుతున్నా నీ మరకపోవట్లా. కొంతమందికి ఎంత చెప్పుతున్నా సరే ఇక్కడ వింటారు, బయటికి వెళ్తారు, విడిచిపెట్టేస్తారు. అది మరకపోకపోవడం అంటే అర్థం ఏంటంటే, అయితే బైబిల్ చెప్తుంది, ఎఫెసీ సంఘానికి పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు మొదట చేసిన క్రియలు చెయ్యి, లేకపోతే మారు మనసు పొందు, మనసు మార్చుకో, నూతనమైన మార్గాలు నడు, నీ దోషాలు విడిచిపెట్టి, నీ పాపాలు విడిచిపెట్టి, నీ అతిక్రమాలు విడిచిపెట్టు. ఒకవేళ నువ్వు అలాగ చేయకపోతే, మారు మనసు పొందలేకపోతే, సరి నీ మధ్యలో ఉన్న దీపస్తంభమును నేను తీసేస్తాను. దీపం ఆరిపోయింది అనుకో, ఇంక మనల్ని ఎంత మొత్తుకున్నా మిమ్మల్ని అంటే బాధపడతారు. నా దీపం ఆరిపోయింది అనుకో, బడాన్ పడిపోతాను. ఇక్కడ మీరంతా ఏడుస్తారు, మీరంతా కన్నీళ్ళు ఏడుస్తారండి. ఎంత ఏడుస్తున్నా నేను ఎంటానా చేస్తానా? దీపం ఆరిపోయింది, దీపం దేవుని వద్దకి వెళ్ళిపోయింది. మన్నైనది వెనకటి వల్లనే ఏమైపోద్ది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం? దేంతో చేశాడు దేవుడి శరీరాన్ని? అంత మట్టి చేసి నేల నుండి బొమ్మగా చేసి ఆయన ఊపిరి ఊదాడు మనలో. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. మనుషులమైన మనం చలించే వారిగా ఉన్నాం. ఎప్పుడైతే ఆ దీపాన్ని ఆయన తీసేస్తాడో ఇక మనం ఇక్కడ ఉండమండి. వెనకటి వల్ల అంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఈ శరీరం, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఏమండి అందరూ తీసుకెళ్ళి పెట్టెలో పెట్టి మోసుకుని వెళ్ళి ఏం చేస్తారు? ఆ మట్టిలో పాతి పెట్టేస్తారు. ఒక 6 నెలల తర్వాత మీరు ఎక్కడ పాతి పెట్టారో అది తీసి చూడండి, కనబడదు, ఆ మట్టిలో కలిసిపోద్ది. ఇది మట్టి కనుక మట్టి అయిపోద్ది. అదే మైకాకాయంతో గట్టి కప్పెట్టండి, నువ్వు సంవత్సరం దినాలు తవ్విన మైకాకాయంతో అక్కడే ఉంటుంది. ఎందుకంటే అది మట్టి కాదు, అదొక లోహం, ప్లాస్టిక్. శరీరం మట్టి కనుక ఈ శరీరం మట్టికే కలిసిపోద్ది. మన్నైనది వెనకటి వలనే మన్ను అయిపోద్దని బైబిల్ చెప్తుంది. అదే ప్రకారంగా ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఈ ఆత్మ దేవుడిది కనుక ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. ఒకవేళ మనం పరిశుద్ధంగా పవిత్రంగా మనసు మార్చుకుని నూతన పరచబడిన వారమై మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ, ప్రియులారా, మారు మనసుకు తగిన జీవితం జీవిస్తూ మనం చనిపోయామనుకో, మళ్ళా ఆ ఆత్మని యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు సమాధులు ఆయన రాకడ ఆగమనాన్న తెరవబడతాయి. పరిశుద్ధుల ఆత్మలు మరలా లేపబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ, అందుకే తెస్సలోనికి పత్రికలో ఉంటుంది, క్రీస్తునందు మృతి నొందిన మృతులు మొదట లేపబడతారు. ఆమేన్. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము కూడా ప్రభువుని మేఘముల మీద ఎదుర్కొంటాము. మేఘముల మీద మనము కొనుపోబడతాము. ఎవరు కొనుపోబడతారు? సజీవులమై నిలిచియుండు మనము సజీవులమై ఉండాలి. సచ్చిన గుంపులో ఉంటే ఎత్తబడం. మనం ఏమై ఉండాలి? సజీవులమై ఉండాలి. సజీవులు ఎవరు? యేసయ్యను ఎవరైతే కష్టమందు, నష్టమందు, ఇరుకుల యందు, ఇబ్బందులు యందు, శోధనల యందు, రోగాలు వచ్చినా, ఇబ్బందులు కలుగుతున్నా, రుణ బాధల చేత పీడించబడుతున్నా, ఎన్ని శ్రమలు వస్తున్నా, కష్టమందు నష్టమందు యేసయ్య నామమును మనసారా స్తుతించుచూ ఉన్నారో వారే సజీవులు. ఆమేన్.
యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఆమేన్. సజీవులంటే ఎవరంటే యేసయ్యను స్తుతించేవారు. సజీవులై ఒక అనుభవం అయితే మళ్ళీ రెండో అనుభవం ఏంటి? నిలిచి ఉండాలా, యేసయ్యలో నిలిచి ఉండాలా. ఆమేన్. అందుకే యోహాను సువార్తలో చదువుతాం మనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నడలా ఏది ఇష్టమో అడగండి. ఆమేన్. అంటే వాక్యములో నిలిచి ఉండాలి మనం. యేసయ్య చెప్తారు, నా వాక్యమందు మీరు నిలిచి ఉన్నవారైతే సత్యమును గ్రహించుదురుగాక. సత్యం వల్ల ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చెయ్యనుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో సత్యాన్వేషులై సత్యాన్ని వెంబడిస్తూ మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్న వారమై మారు మనసు పొందితివా సరి, లేని ఎడలా ఏమంటే ఆయన మన మధ్యలో ఉన్న దీపస్తంభాన్ని తీసేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉంది. మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి ఆయన అగ్నిలో వేసే గడియలు ఆసన్నం అవుతున్నాయి. ప్రభు రాకడ దినాలు బహు సమీపంగా ఉన్నాయి. ఇక మనకు సమాధానం, మనకు నెమ్మది కలుగుతుంది అని మీరు ఆశ పెట్టుకోవద్దు. గత సంవత్సరం అంతా అతలాకుతలం అయిపోయాం. మళ్ళా కాస్త నెమ్మది పొందుకున్నామని జనవరి అనుకుంటే ఫిబ్రవరి నుంచి మళ్ళా ప్రారంభమైంది వైరస్ సెకండ్ వేవ్. ఇప్పుడు భారతదేశమే ప్రథమ స్థానంలో ఉందంట న్యూస్ చెప్తుంది. ఇప్పుడు ఏమైపోతా మనకు తెలియదు. అయితే ఒకటి మాత్రం నిజమండి, మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్నట్లయితే, దేవుని అందు వినయ భయభక్తులు కలిగి దేవుని అందు భయము భక్తి కలిగి యోబు వలె మనం జీవిస్తున్నట్లయితే మనము నిశ్చయముగా కాపాడబడుదుముగాక. ఆయన తన దూతలను పంపించి కావలి వారిగా ఉంచి ఏ తెగులు మన మీద ఆవరించకుండా మన గుడారం, ఆయన మన మీద గుడారం కప్పేసి మనల్ని కాపాడుతూ ఆయన ఈ లోకములు ఇంకా అనేక దినాలు మనల్ని జీవింపచేస్తారు. హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో మనం అందరం కొనసాగాలి. చివరికి ఇంకో మాట మనం చూస్తుంటే, మారు మనసులో ఇంకొక అనుభవం ఏంటంటే రూపాంతరపు అనుభవం పొందాలి. ఆమేన్. నీ మనసు మారి నూతన పరచబడుట ద్వారా రూపాంతరము అనుభవంలోకి రూపాంతరము పొందుడి అని రాసి ఉంటుంది రోమాపత్రికలో 12వ అధ్యాయం. చదవండి. ఈ లోక మర్యాదలను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమునగు సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారంటే మారు మనసు పొంది మీ మనస్సు మరి నూతన పరచబడటం ద్వారా రూపాంతరము పొందుడి. మన ముగింపు ఏంటి? రూపాంతరపు అనుభవంలోకి రావాలి. మన ముగింపు ఏంటండి? రూపాంతరపు అనుభవంలోకి రావాలి. మన మనసు మారాలి. నీ మనసు మారిందనే దానికి నిదర్శనం ఏంటంటే ఈ లోక మర్యాదలు అనుసరించకూడదు. దేవుని చిత్తమేదో అదే మనము చెయ్యాలి. మన మనసు మారిందానికి నిదర్శనం అది. అక్కడే రాసింది రోమాపత్రికలో. మన మనస్సు మారిన నిదర్శనం ఏంటంటే ఈ లోక మర్యాదలను అనుసరించకుండా ప్రియులారా మన జీవితాల్లో దైవ చిత్తమేదో దాన్ని నెరవేర్చే వారముగా పవిత్రతతో పరిశుద్ధతతో యథార్థమైన మార్గాల్లో మనం కొనసాగుతున్నప్పుడు ఆకాశమందున దేవాతి దేవుడు మన మారు మనసు పొంది ఆయన రాకడ ఆగమనానికి సిద్ధపరచబడుతూ ఎదురు చూస్తూ సాగిపోతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని రూపాంతరపు అనుభవంలోకి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. మన రూపం మారిపోద్ది. ఈ మట్టి శరీరం మహిమగల శరీరంగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. మహిమగల శరీరానికి సమరూపమైన దానిగా మార్చేస్తాడు. మహిమగల శరీరాన్ని ధరించుకొని ఆ మహిమగల రాకడకు ప్రభు రాకడాగమనాన్న ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే మనం మారు మనసు పొందాలి. రెండవదిగా మారు మనసు 2:38 అపోస్తుల కార్యం 2:38 మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తం. చూడండి, రెండవదిగా పాపానికి క్షమాపణ పొందాలి. అంటే మన పాపాలు క్షమించగలిగిన వారు ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక పాపాలు క్షమించేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. పాపాలు క్షమించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు, శక్తి కలిగిన వాడు, సరిపోల్చగలిగిన వాడు. వేల్పులలో ఆయన వంటి వారు మరొకరు లేరు. ఆమేన్. ప్రియులారా, పాపాలని క్షమించుటకు శక్తి గలవాడు మనం ఆరాధించుకుంటున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అమ్మా, ఎవరూ నీకు శిక్ష విధింపలేదా? లేదయ్యా. అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను. ఇక సమాధాన గల దానివై వెళ్ళు, నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ పాపాలు క్షమిస్తున్నాను, సమాధాన గల దానివై వెళ్ళు, ఇక పాపము చెయ్యొద్దు. ఆమేన్. హల్లెలూయా. ఆయన క్షమిస్తూ ఉంటుంటే మనం చేస్తూ ఉంటుంటే ఎట్లాగండి అది? ఆయన క్షమించేశాడు, ఇక చేయకూడదు. అది పాప క్షమాపణ పొందాలి. మూడవదిగా మేమండి మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, పాపాలు క్షమాపణ పొందాలి. మూడవదిగా యేసుక్రీస్తు నామమున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందాలి. అంటే పాపాల విషయంలో మనం చచ్చిపోవాలి. పాపాల విషయంలో ఏమైపోవాలి? చచ్చిపోవాలి. బైబిల్ చెప్తున్న అనుభవం, పునాది డాక్ట్రిన్, పునాది సిద్ధాంతం అది. పాపాల విషయంలో చచ్చిపోయిన మనల్ని, చచ్చిపోయిన వ్యక్తిని ఎలాగైతే పెట్టెలో పెట్టి పాతి తీసుకెళ్ళిపోతారో, బాప్తిస్మము అనుభవం ద్వారా నీటిలో ముంచటము అనేటువంటిది పాతి పెట్టబడుట. ఆమేన్. హల్లెలూయా. నీటిలో ముంచటం ఏంటి? చచ్చిపోయిన వాడిని ఎలాగైతే పెట్టెలో తీసుకెళ్ళి సమాధుల దొడ్లో పాతి పెడుతున్నారో, అలాగే ఈ పాపాల విషయంలో చచ్చిపోయిన వ్యక్తిని, మనస్సు మార్చుకున్న వ్యక్తిని దైవ సేవకులు నీటిలోకి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ముంచుతారు. ఆ ముంచటం అనేటువంటిది పాతి పెట్టబడే అనుభవము. ఆమేన్. అలాగే పాతి పెట్టిన తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళు లేపబడతారు, నూతన జీవం పొందారు, నూతనత్వం పొందారు. ఇక మరొక రకంగా చూడండి, రూపాంతరం పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా అట్లాంటి చచ్చిపోయాం మనం. ఈ చచ్చిపోయిన మీద ఎన్ని బళ్ళు వెళ్తే ఉలుకుతాడండి, పలుకుతాడా? అలాగే మనం ఏమండి బ్రతికున్న రోజుల్లో మనం ఏ అనుభవాల్లో కొనసాగామో మరలా వాటి వైపు, వాటి ఆలోచనల వైపు, వాటి తలంపుల వైపు మనం వెళ్ళకూడదు. బతికుండగా సినిమాలు చూసామనుకోండి, నీ స్నేహితులు వచ్చి రే భలే సినిమా వచ్చిందిరా అని అన్నాడు అనుకో, మారు మనసు పొంది పాపాలు క్షమించబడి బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి పాతి పెట్టబడి నూతన జీవం పొంది మళ్ళీ తిరిగి చేసిన వ్యక్తి దగ్గరికి ఆ స్నేహితుడు వచ్చి బ్రహ్మాండమైన పిక్చర్ వచ్చింది, మనం వెళ్ళాలా, డబ్బులు నేను పెడతాను, టికెట్ నేను కొంటా అంటే ఆడేం చేయాలి? లోకం విషయంలో ఆ వ్యక్తి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయినోడు వింటాడా? అంటే నువ్వు వాడితో చేతులు కలిపి మళ్ళా పిక్చర్కి వెళ్తున్నావు, సినిమాకి వెళ్తున్నావు. అర్థం ఏంటంటే నువ్వు ఇంకా పాపాల విషయంలో చచ్చిపోలేదని అర్థం. ఇంకా నువ్వు లోకం విషయంలో బ్రతికే ఉన్నావని అర్థం. అట్లాంటి అనుభవాలు పొరపాటున మన జీవితాల్లో కలగకూడదు. ఆమేన్. మారు మనసు పొందాలి, పాపాలకు క్షమాపణ పొందుకోవాలి, చచ్చిపోయిన అనుభవాల్లో మనల్ని పాతిపెట్టే అనుభవంలోకి, బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. అప్పుడండి పరిశుద్ధాత్మ అనే వరము మనం పొందుతాం. ఆమేన్. ఆ పైన 3 నెరవేర్చకుండా నీకు పరిశుద్ధాత్మ వరము కావాలంటే నీ దాకా వచ్చి పక్కకి వెళ్ళిపోద్ది, నీకు పొందులేవు. ఈ 3 అనుభవాలు మనలో ఉంటే పరిశుద్ధాత్మ వరమును నిశ్చయముగా నా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నిశ్చయముగా మనమందరము కూడా పరిశుద్ధాత్మ అనుభవాల్లో కొనసాగుదుముగాక. నిశ్చయముగా మనసును మార్చుకొని దైవ చిత్తము నెరవేరుస్తూ ఈ లోక మర్యాదలను మనం అనుసరించకుండా మనసును మార్చుకున్న వారమై దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించి
ఆ దిశగా నడిపించబడుతూ రూపాంతరం పొందుదుముగాక. దేవుడు రూపాంతరములోనికి మనందరినీ నడిపించునుగాక. మారు మనసుకు తగిన ఫలములు మనమందరం ఫలించుదుముగాక. మన ద్వారా మనం ఉన్న చోటు వ్యర్థమై కొండునుగాక, వ్యర్థమైపోకుండా ఉండునుగాక. మన ద్వారా ప్రభు గొప్ప కార్యములు చేయునుగాక. మన ద్వారా యేసయ్య నామం మహిమ పరచబడునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. లేవద్దు, మోకరించండి. అందరూ మోకరించి ప్రార్థన చేసుకోండి. యేసయ్య, నాకు మారు మనసు దయచేయి. నువ్వు మారు మనసు పొందితివా సరి, లేకపోతే నీ యొద్ద నుండి దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు ఆయన. ఇక నువ్వు బ్రతకడం వేస్ట్ అనుకుంటున్నాడు అనుకో యేసయ్య, రేపేమి సంభవించునో మనకు తెలియదు. ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే మారు మనసుకు తగిన ఫలములు ఫలించు. ఇప్పుడే ఆ అజ్ఞాన కాలములో, గతించిన కాలములో ఇప్పటి వరకు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని ప్రభుల వారు కోరుకుంటున్నాడు. ఒక్క క్షణం, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకో సహోదరుడా, సహోదరి. నీ మాటల్లో మారు మనసు కనబడుతుందా? నీ చూపులు మారినయా? నీ ఆలోచనలు మారినయా? నీ నడవడిక మారిందా? లేకపోతే గత దినాల్లో నడిచేట్టుగా నడుస్తున్నావా? అలా నడిస్తే నీ మధ్యలో నా మధ్యలో దీపాన్ని తీసివేస్తానని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇక నువ్వు జీవించలేవు, బ్రతకవు. నిశ్చయం మారు మనసు తగిన ఫలములు ఫలించే బిడ్డగా ఉంటానయ్యా. ఆ మొదటి క్రియలు చేస్తాను ప్రభువా. మొదటి దినాల్లో నేను నడిచినట్టుగా నడుస్తానయ్యా. దయచేసి నా పాపాన్ని క్షమాపణ దయచేసి ఆయన క్షమాభిక్ష పెట్టండి యేసయ్యా. నా మనసును మార్చుకుంటానయ్యా. నన్ను రూపాంతరపు అనుభవంలోకి నడిపించండి యేసయ్యా. యోబు వలె, అబ్రహాము వలె, నోవహు వలె నా ఇంటి వారందరి రక్షణ కొరకు ప్రార్థిస్తానయ్యా. నా ఇంటి వారందరూ రక్షించబడాలి యేసయ్యా. అబ్రహాము వలె ఒక్క మాటకు లోబడతానయ్యా, ఒక్క మాటకే లోబడతానయ్యా. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వారికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణము తటస్థింతుందని జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తున్నారు. మారు మనసు పొందుతానయ్యా యేసయ్యా. నా ద్వారా నేనున్న స్థలం వ్యర్థమైపోకూడదు. తోటమాలి, ఈ చెట్టు ద్వారా ఈ నేల ఎందుకు వ్యర్థమైపోవాలి? నరికివేయి అయ్యా. యజమానుడా యేసయ్యా, ఈ సంవత్సరం కూడా ఉంచయ్యా, ఈ సంవత్సరం కూడా ఉంచయ్యా. అది మారు మనసు పొందిందా సరి, ఫలములు ఫలించిందా సరి, ఆ మొదటి క్రియలు చేసిందా సరి, రూపాంతరం పొందుతుందా సరి. లేని ఎడలా యజమానుడా నీవు చెప్పినట్టే ఈ చెట్టును నరికివేసి మరొక చెట్టు నాటుతాను. ఈ చెట్టుని ఆరని అగ్ని గుండములో వేసేస్తాను. నువ్వు ఎలాగున్నావు? మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలిస్తున్నామా? నా యేసు మిమ్మల్ని ఆకర్షించునుగాక. నడినెత్తి మొదలుకొని అరి పాదం వరకు పరిశుద్ధాత్ముడు మనలను కడుగునుగాక, కడుగునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా,
కృపగల దేవా, ఈ శుద్ధీకరణ కూడికలో మా అందరితో మీరు మాట్లాడారు. అవునయ్యా, మీ మనసు మార్చుకోకపోతే మా దీపస్తంభాన్ని తీసేస్తానని చెప్తున్నారయ్యా. మాకు పరిశుద్ధాత్మ వరము కావాలంటే మారు మనసు పొందాలని, మా పాపాలకు క్షమాపణ పొందుకోవాలని, చచ్చిపోయి బతకాలని, బాప్తిస్మ అనుభవంలోకి రావాలని, అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీరు పొందుతారని లోభులుగా, దొంగలుగా, జారులుగా, విగ్రహారాధికులై జారత్వాలు చేస్తూ వ్యభిచరిస్తూ సాగుతూ వచ్చారు. మీరు అట్టివారై ఉన్నప్పటికీ యేసు నామమున పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కడుగుచున్నాడు. ఆయన కడిగి మిమ్మలను నీతిమంతులుగా తీర్చిదిద్దాడని లేఖనముల ద్వారా మాకు తెలియపరచు. ఇప్పుడే చెట్టు గొడ్డలి వేలు ఉంచబడి ఉంది. ఆ బిడ్డలారా, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పారు. ఆ మనసు మార్చుకోమని చెప్పారు. ఇంకా మార్చుకోకుండా ఈ దుర్బలమైన లోకములో, ఈ లోకము గతించిపోయే దినాల్లో ఉన్నాం. వినయ భయభక్తులు కలిగి, నీ యందు భయభక్తి కలిగిన వారి చుట్టూ నీ దూతల్ని కావలి ఉంచి రక్షిస్తానని మాతో మాట్లాడారు. నిశ్చయముగా మీరు మమ్మల్ని రక్షణకరమైన అనుభవాలలో మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రమయ్యా, కాపాడుచున్నందుకు స్తోత్రమయ్యా. మారు మనసుకు తగిన అనుభవాల్లో, రూపాంతరపు అనుభవంలోకి మమ్ములను నీ ద్వారా, మా ద్వారా మిమ్మల్ని వెంబడిస్తున్న మా బిడ్డలందరినీ కూడా రూపాంతరపు అనుభవంలోకి నడిపించమని ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా అనేకులతో మీరు మాట్లాడారు. లోకం వైపు, పాపం వైపు, శపితమైన అనుభవాల వైపు వెళ్ళిపోకుండా నూతన పరచబడిన వారై రూపాంతరపు అనుభవంలోకి నడిపించబడుతూ నీ రాకడకు సిద్ధపడటానికి సహాయించి, చిగురించిన అనుభవాల్లో, పుష్పించిన అనుభవాల్లో మేమందరము కొనసాగటానికి సహాయం చేసి మీ రాకడకు, రాజ్యానికి సిద్ధపరచమని, మీ రాకడాగమనాన్న మేమందరము సజీవులై నిలిచి ఉన్న మేమంతా కూడా ఎత్తబడే గుంపులో ఉండటానికి సహాయం చేసి మీ రాకడకు సిద్ధపరచమని, సర్వఘనత, మహిమ, ప్రభావాలు ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా మీరు పొందుకున్నందుకు స్తోత్రాలయ్యా. రేపటి దినము జరగబోతున్న ప్రభు బల ఆరాధన, ఈస్టర్ పండుగ ఆరాధనలు చక్కగా జరిగించమని, పరిశుద్ధాత్ముడా అనేక సద్విషయాలు మీరు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరే ఈ కూడిక ద్వారా మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.